మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఇల్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని అధికారులతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వీటన్నింటినీ సమీక్షిస్తేనే నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్లను పిలవాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సీఎంఓ అధికారి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డికి వారు వివరించారు. ఇక నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన పద్ధతులను వినియోగించాలని, అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ను తగ్గించాలంటే ఫ్లైఓవర్లు సరైన మార్గమని చెప్పారు. ఫ్లైఓవర్ల నిర్మాణంతో బిజీగా ఉండే రూట్లో కాస్త రద్దీని తగ్గించవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 2500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐసిటీలో మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఏఐ రంగంలో కొత్తగా 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. హైదరాబాద్ ఏఐ సిటీలో ఏఐ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణను అందించేందుకు 3 కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పయనిస్తున్న సందర్భంలో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించడమే కాకుండా మరింత సాధికారత కల్పిస్తుందని ఆకాంక్షించారు. మైక్రోసాఫ్ట్కు నాయకత్వానికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్కు మధ్య విడదీయలేని సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్లో కొత్త ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారమని పేర్కొన్నారు. హైదరాబాద్తో కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్కు తోడవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ సిద్ధమైంది. దీని ద్వారా సుమారు 50,000 మంది విద్యార్థులకు శిక్షణనివ్వనున్నట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా గత జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. దీని ఫలితంగా తాజా ఎంఓయూ కుదిరినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం ప్రభుత్వ ఐటీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి ఏఐ ద్వారా సేవలను విస్తృతం చేయడంలో మైక్రోసాఫ్ట్ పనిచేస్తోంది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో ఇల్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని అధికారులతో చెప్పారు సీఎం. వీటన్నింటిని సమీక్షిస్తేనే నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్లను పిలవాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. ఇక ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సీఎంఓ అధికారి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డికి వారు వివరించారు. ఇక నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన పద్ధతులను వినియోగించాలని, అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు.
చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ను తగ్గించాలంటే ఫ్లైఓవర్లు సరైన మార్గమని చెప్పారు. ఫ్లైఓవర్ల నిర్మాణంతో బిజీగా ఉండే రూట్లో కాస్త రద్దీని తగ్గించవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 2500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐసిటీలో మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఏఐ రంగంలో కొత్తగా 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. హైదరాబాద్ ఏఐసిటీలో ఏఐ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణను అందించేందుకు 3 కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పయనిస్తున్న సందర్భంలో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించడమే కాకుండా మరింత సాధికారత కల్పిస్తుందని ఆకాంక్షించారు. మైక్రోసాఫ్ట్కు నాయకత్వానికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్కు మధ్య విడదీయలేని సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్లో కొత్త ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారమని పేర్కొన్నారు. హైదరాబాద్తో కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్కు తోడవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ సిద్ధమైంది. దీని ద్వారా సుమారు 50,000 మంది విద్యార్థులకు శిక్షణను ఇవ్వనున్నట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా గత జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. దీని ఫలితంగా తాజాగా ఎంఓయూ కుదిరినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం ప్రభుత్వ ఐటీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి ఏఐ ద్వారా సేవలను విస్తృతం చేయడంలో మైక్రోసాఫ్ట్ పనిచేస్తోంది. ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హైదరాబాద్ నగర శివార్లలో అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ నియంత్రణ చేయడానికైతే కొత్తగా 7 ఫ్లైఓవర్లకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే నాలాలు, మురికి కాల్వల సమస్యను కూడా తొలగించాలని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలంటూ అధికారులను అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు పెద్దపీట వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 500 ప్రభుత్వ పాఠశాలలో 50,000 మంది పైగా స్టూడెంట్స్కి ఆ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి నైపుణ్యాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చే విధంగా ఏఐని యూజ్ చేస్తూ మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ సహకారంతో అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అయితే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మైక్రోసాఫ్ట్ తోటి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒప్పందాలు చేసుకున్నట్టుగా, దానికి సంబంధించి ఒక కొత్త భవనాన్ని కూడా నిన్న ప్రారంభించినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూనే అలాగే హైదరాబాద్ నగర శివార్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య పైన కూడా పూర్తిగా దృష్టి సారించాలని,
ట్రాఫిక్ సమస్యను తీర్చివేసే విధంగా ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు గూగుల్ సహకారాన్ని కూడా తీసుకోవాలంటూ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.